ఇచ్చినందుకై నీకు స్తోత్రాలు ప్రభా. మాతో ఉండినందుకై నీకు స్తోత్రాలు తండ్రి. మమ్మల్ని బలపరిచినందుకై నీకు స్తోత్రాలు ప్రభా. మీక మీదట మీరు మాతో మాట్లాడండి స్వామి. దైవ కలిగిన ప్రభా, దేవానికి స్తోత్రాలయ్యా. మహోన్నతుడా నైనా పరిశుద్ధుడా నీకు వందనములు స్తోత్రములు ప్రభా. అయ్యా ఈ ఆరాధన అంతట్లోనే నన్ను కృప చూపిస్తున్న విధానం కొరకే వందనాలు. మొదటి ప్రార్థన నుండి ప్రభా ఈ స్తుతి ఆరాధన వరకు నీ ఆత్మ సహాయం అందించావు తండ్రి. ఇక మీదట కూడా నీ ఆత్మ సహాయం సమృద్ధిగా అందించండి స్వామి. మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీ చాటు నానైనా పదులుపరుచుకోండి. మా మనస్సులు మీకు ఇచ్చే కృపను మాకు దయచేయండి. ఈ ప్రాంతానంతటిని నీ కంచెలో నీ కాపుదల ఉంచి నాయన నీ కృప దయచేయమని స్తుతించి ప్రార్థించి ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. అందరం కూర్చుందామండి. ప్రతి ఒక్కరు కూర్చుందాం. మరి ఎవరైనా సాక్ష్యం ఇవ్వాలి అనుకుంటే సాక్ష్యాన్ని అందించండి. మరి లక్ష్మి గారు ఇచ్చిన సాక్ష్యం మీరు అందరూ విన్నారు. తన చెల్లెలు గారి పాపకి ఒక ఆడపిల్ల పుట్టిందండి. తల్లి బిడ్డ క్షేమంగా ఇంటికి వచ్చారు. మనందరము ఆ బిడ్డ గురించి, సాయి గురించి ఎంతగానో ప్రార్థన చేసాం. లక్ష్మి గారు కూడా ప్రార్థన చేశారు. అమ్మాయికి గర్భాన్ని తెరిచి దేవుడు మంచి బహుమానాన్ని దేవుడు ఇచ్చాడండి. ఆ కుటుంబం కొరకు మీరు ప్రార్థన చేయండి. అలాగే ఇంకో చెల్లెలు గారి బాబు కొరకు శుక్రవారాలు ప్రార్థన చేస్తుంటే బాగాలేదని చేస్తుంటే దేవుడు ఎంతో స్వస్థత ఇచ్చి క్షేమాన్ని ఇచ్చారు. ఆ కుటుంబం కొరకు కూడా ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి వేరే కుమార్తె కొరకు మరి ప్రార్థన చేయమని చెప్పారు. మరి ఆ తల్లి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి దేవుడే మన ఎదుటికి ఆ సమస్యను తీసుకొచ్చారండి. మన అందరం బలంగా ప్రార్థన చేద్దాం. ఆ కుటుంబం రక్షింపబడాలి, ఆ బిడ్డకు స్వస్థత రావాలి. ఖచ్చితంగా ఈ స్థలం నుండి ఏం ప్రార్థన చేసినా దేవుడు ఆలకిస్తాడండి. విశ్వాసం ఉంచి ప్రార్థన చేద్దాం. మరి ఎన్నో కార్యాలు జరుగుతూ వచ్చినాయి. మరి లక్ష్మి గారి ఇంట్లో తన అల్లుడి గారికి చాలా తీసుకెళ్ళిపోండి అని వర్మ హాస్పిటల్లో చెప్పిన పరిస్థితిలో త్వరగా పరిగెట్టుకుని వచ్చి ఇంటికి వచ్చి ఆమె ప్రార్థన చేసినప్పుడు సంఘానికి కూడా తెలిపినప్పుడు మరలా తిరిగి చక్కటి ఆయుష్నిచ్చి చక్కటి కృపనిచ్చి ఇంతవరకు దేవుడు ఎంతగానో కాపాడుతూ వచ్చారు. ఇలాంటి కార్యాలు ఎన్నెన్నో మనం సరిచూస్తూ వచ్చాం. మన రీసెంట్గా మరి పాతిమక్క వాళ్ళ అక్కగారికి దేవుడు ఎంతగానో స్వస్థత ఇచ్చాడండి. ఆమెను కూడా తీసుకెళ్ళిపోమని చెప్తే మన సన్నిధిలో ప్రార్థన చేయగా దేవుడు మనకు అప్పగించినవి అన్నీ కూడా దేవుడు ఎంతగానో గొప్ప కార్యాలు చేస్తున్నాడండి. విశ్వాసంతో మనం ఇంకా అనేకమైన విషయాలు దేవుని సన్నిధిలో అడిగి పొందుకుందాం. అనేకుల కొరకు ప్రార్థన చేద్దాం. అనేకుల జీవితాల్లో గొప్ప కార్యాలు జరగాలి. అలాగే సురేష్ మరి కింద సుక్కుల వారిని నేను కాక మొన్నే ప్రార్థన చేసాం, అందరం ప్రార్థన చేసాం. గంగారు ఏడుతూ ప్రార్థన చేసాం, కుమారుణ్ణి నడిపించారు. మరి ఆ సాక్ష్యాన్ని బట్టి దేవాది దేవునికే మహిమండి. ఈ కార్యాలన్నీ ఆయనే చేయగలుగుతారు. మనం ప్రార్థన చేసినంత మాత్రాన్ని దేవుడు కార్యం చేయాలి. దేవుడు జాలి చేసుకుని దయ చేసుకుని మన ఎందుకు కనికరం చూపించి ఆయన కార్యాలు చేస్తున్నాడు. కేవలము ఆయనకే మహిమ, ఘనత, ప్రభావము. అలాగే తల్లి ఎంతో భారంతో మరి ఆమె లోకంలో జరుగుతున్న విషయాలు చూచి ఆయన తల్లి ఎంతో భారంతో మనకు సమాచారం తెలియజేస్తారు. వాస్తవంగా అలాగే జరుగుతున్నాయి. ఎప్పటి నుండో ఇంకనూ కూడా ఘోరమైన పరిస్థితులు జరగబోతున్నాయి. క్రైస్తవ లోకానికి భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి. మనందరం కూడా ప్రార్థనలో మనం బలంగా ఉండి అనేక పరిస్థితుల విషయాల కొరకు ప్రార్థన చేద్దాం. మరి ముఖ్యంగా సభలు జరుగుతున్న ప్రాంతాల్లో దేవుని కాపుదల నుండి సభలు సవ్యంగా జరిగించినట్లుగా ఇంకా అనేకమైన నూతన ఆత్మలు రక్షింపబడినట్లుగా మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందామండి. ఎందుకంటే క్రైస్తవుల్ని హింసించి బాధించే పరిస్థితులు దిగిపోతున్నాయండి. మనమైతే అన్ని జనాంగంలోంచి వచ్చాము. దేవుడే ఇంకా బ్రతికైనా చావైనా మనది కూడా దేవుడిదే. ఇంకా అదే నిర్ణయంలో ఉండిపోయామండి. ఖచ్చితంగా అదే నిర్ణయం. మనం బ్రతికైనా చావైనా ప్రభువు కొరకే అలాగనే జీవిద్దాము, అలాగే జీవింపచేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రభు కొరకు ఏమైనా మనం చేయగలిగిన స్థితి మనకు వచ్చేటట్టుగా బలంగా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ పరిస్థితులన్నిటి నుంచి మీరు బలంగా ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. మరి సమయం చాలా అవుతుంది. మరి వాక్యానికి 1/2 గంటే టైం ఉంది. ఎంత టైం ఉందండి? ఇంకొక 1/2 గంట కూర్చోగలుగుతాము అని అంటే కనుక చెప్పగలుగుతాను. లేదు అదే టయానికి ఇది చేయండి అంటే సరే. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యంలోనికి వెళ్దాం. సామెతల గ్రంథం అండి. నేను అన్నిటిని దృష్టిలో పెట్టుకుని, అందరినీ దృష్టిలో పెట్టుకుని దేవుని ఆధ్వర్యంలో కూడా నేను ఉంటూ ఉంటాను. వాక్యాన్ని ముందుకు వెళ్దామండి. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 1వ అధ్యాయము సామెతల గ్రంథము 5వ వచనము. జ్ఞానము కలవాడు విని
పాండిత్యమును వృద్ధి చేసుకునిను. వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకును. చాలండి చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములు, స్తోత్రములు. దేవాతి దేవా, కృప కలిగిన వాడా, సర్వోన్నతుడా, నీకు స్తోత్రాలు. నిన్ను మేమేమని స్తుతించుమయ్యా, నిన్ను మేమేమని కనపరచమయ్యా. నువ్వు గొప్ప దేవుడు ప్రభా, మాటలు లేవు నాయనా. అయ్యా, వివరించడానికి మాకు అంత శక్తి లేదు ప్రభా. నువ్వు సర్వోన్నతుడు ప్రభా. ఈ ఉదయకాల సమయం, మధ్యాహ్న కాల సమయంలో ప్రభు ఈ రీతిగా ఆరాధించే కృపను మాకు ఇచ్చావు. నీ నామమును మహిమపరుస్తున్నాము ప్రభా. నువ్వు మాతో నాతో ఉన్నావు. చదవబడిన ఈ వాక్యాన్ని విరిచి మాకు వడ్డించండి. సంపూర్ణంగా నన్ను సిలువ చాటు మరుగుపరుచుకోండి. ఒకటి అడుగుచున్నాను, నైనా జ్ఞానహీనురాలు అయ్యా, నాకు ఏమీ తెలియని దాన్ని నువ్వు తెలియపరచు ప్రభా. బుద్ధిహీనురాలను ప్రభా బలపరచు తండ్రి. నీవు నాతో మాతో మాట్లాడండి ప్రభా. నీ విలువైన మాటలు మాకు దయచేయండి ప్రభా. మమ్మల్ని సంపూర్ణంగా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నైనా మా అందరి మనసులో నీ స్వాధీనంలోనికి తీసుకోండి. నీ ఆత్మీయ ఆహారం ఇచ్చి మమ్మల్ని పోషించి మమ్మల్ని బలపరిచి కృప దయచేయమని స్తుతించి ప్రార్థించి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. చదవబడిన వాక్యంలో జ్ఞానము గలవాడు విని పాండిత్యమును వృద్ధి చేసుకునిను, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములు సంపాదించుకునిను. అయితే ఇక్కడ అంశము ఏంటంటే జ్ఞానము కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? జ్ఞానము కలిగి ఉండాలి. జ్ఞానము కలిగి ఉండాలని అనుకుంటాం, కానీ అందరికీ జ్ఞానం ఉంటుందా? చెప్పండి, అందరికీ జ్ఞానం ఉంటుందా? వయసుతో పాటు వచ్చిన జ్ఞానం ఉంటుంది, అనేక విధాలుగా అయిన జ్ఞానాన్ని ఉంటూ ఉంటుంది. అయితే ఇక్కడ దేవుని వాక్యము ఏమని సెలవిస్తుందంటే, జ్ఞానము విని పాండిత్యముని ఏం చేసుకోవాలంట? వృద్ధి చేసుకోవాలంట. అని జ్ఞానము వినాలి అంట. జ్ఞానం ఏం చేయాలంట? వినాలంట. అయితే మనము ఏ జ్ఞానము వినాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి మనం వినాలి కదా. మన దేవునికి ఏం పేరు ఉందండి? ఆయన జ్ఞానము కలిగిన వాడు కదా. ఆయన వెలుగై ఉన్నాడు. ఏమై ఉన్నాడు? ఆయన వెలుగై ఉన్నాడు. ఆయన జ్ఞానము. అందుకే ఆయన గురించి వినినప్పుడు మన జ్ఞానం ఏమవుతుందంటండి? వృద్ధి అవుతుందంట. వృద్ధి అవుతుంది. ఆయన గురించి మనం వినాలి. అలాగనే అక్కడ అంటున్నాడు, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రాలు సంపాదించుకో. వివేకము గలవాడు ఆలకించాలి. వివేకం ఉన్నవారు ఏం చేస్తారండి? వింటారు, ఆలకిస్తారు. వివేకము లేదనుకోండి, ఏమవుతుందండి? ఎన్ని ముత్యం లాంటి మాటలైనా ఏమైపోతాయండి? మన నుంచి దొరలి వెళ్ళిపోతాయి. అవి వివేచించలేము, ఆలకించలేము, అట్లా గ్రహించలేము, అట్ల ప్రకారంగా నడవలేము. మాటలను ఏం చేయాలంట? వినాలంట, విని వివేచించాలంట. అప్పుడు మనం ఏమవుతామంటే అనేకమైన సూత్రాలు సంపాదించుకుంటామంట. అనేకమైన మంచి విషయాలు మన హృదయంలో ఉంటాయంట. ఈ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలని దేవుడు మన పట్ల ఒక ఉనికి కలిగి ఉన్నాడు. దేవుడు ఆశిస్తున్నాడు. అందుకే జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అయితే ఈ జీవిత యాత్రలో, ఈ జీవితంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితిలో మనము జీవించటానికి, ఈ ప్రతికూల పరిస్థితిలో జీవించటానికి ఏం కావాలంటే దైవ జ్ఞానము కావాలంటండి. ఏం కావాలంట? దైవ జ్ఞానం కావాలి. ప్రతికూల పరిస్థితులు ఎన్నో మన జీవితంలో వస్తూ ఉంటాయి కదండి. అన్ని అనుకూల పరిస్థితులేనా? మన జీవితంలో సంభవించే అన్ని అనుకూల పరిస్థితులేనా? ఎక్కువ మన జీవితంలో ప్రతికూల పరిస్థితులే నడుస్తూ ఉంటాయి. ఈ ప్రతికూల పరిస్థితుల్లో నడుస్తున్నప్పుడు ఏం కావాలంటే దైవ జ్ఞానం కావాలంట. ఇప్పుడు తల్లి చెప్పారు కదా, రాబోయే దినాల్లో క్రైస్తవులకి దానికి కూడా ఏ జ్ఞానం కావాలి? ఖచ్చితంగా దైవ జ్ఞానం కావాలి, దైవ బలం కావాలి, దైవశక్తి కావాలి. లేకపోతే మనం ఏమవ్వలేమంట? నిలబడలేమండి. మనం నిలబడలేం. అందుకని ఈ జీవిత యాత్రలో, ఈ జీవితంలో, మన జీవితంలో ఆ ప్రతికూల పరిస్థితిలో ఏ జ్ఞానం కావాలంటే అంటే దైవ జ్ఞానము ఉందంటే మరొక జ్ఞానం కూడా ఉంది కదండి. దైవ జ్ఞానం ఉందంటే ఇంకో జ్ఞానం కూడా ఉంది. అయితే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, హోషియా రాసిన గ్రంథము, హోషియా గ్రంథము పేజీ నెంబర్ చెప్పండి. 746 హోషియా గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనం చదువుతారా? జ్ఞానులు ఈ సంగతులు
జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. ఏలయనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దానిని అనుసరించి నడుచుకుందురు గాని తిరుగుబాటు చేయువారు దారికి అది అడ్డము గనుక వారు తొట్టెలెల్లెదురు. చాలండి. ఇక్కడ అంటున్నాడు, జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు. జ్ఞానులు ఏం చేస్తారంటండి? ఈ సంగతులను వివేచిస్తారంట. అంటే దేవుని గూర్చిన మాటలను వినినప్పుడు, ఆ దైవ జ్ఞానము కలిగిన మాటలు వినినప్పుడు జ్ఞానులమైన వారు ఏం చేస్తారంట? ఆలోచన చేస్తారంట, వివేచిస్తారంట, గ్రహిస్తారంట. మనం కూడా దేవుని మాటలను ఏం చేయాలండి? వివేచించాలి, ఆలోచించాలి, గ్రహించాలి. అప్పుడే దేవుని జ్ఞానం మన హృదయంలో ఉన్నప్పుడండి ఎలాంటి పరిస్థితుల్లో అయినా మనం ఏమవుతామంట? వివేకముగా జీవించగలుగుతామంట, వివేకముగా నడవగలుగుతామంట. అందుకే అంటున్నారు, జ్ఞానము గల వారు వివేచింతురని చెప్పి బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. ఎవరు గ్రహిస్తారంటండి? బుద్ధిమంతులు వాటిని గ్రహిస్తారంట. ఏం కలిగి ఉండాలి మనము? బుద్ధి కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? బుద్ధి కలిగి ఉండాలి. బుద్ధి లేకపోతే ఏమవుతామండి? ఇప్పుడు ఎవరికి బుద్ధి ఉండదని అంటే, మనం చూస్తే పశువులకి ఏముండదండి? బుద్ధి ఉండదు, జ్ఞానం ఉండదు కదా. అవి రోడ్డు మయంగా ఉంటాయి, ప్రక్కకి వెళ్ళాలని కూడా తెలియవు. మనమే ఏం చేయాలి? తప్పుకోవాలి. వాటికి సెంచిన మనసు వచ్చినప్పుడు ఏమవుతాయండి? ఎంత మందంగా ఉంటాయి, అంత స్పీడ్గా అయి ఉంటాయండి. అవే కదా, నన్ను ఏం చేయదు కదా అని మనం నిర్లక్ష్యంగా ఉండటానికి లేదు. దానికి తగ్గ దాని పక్క నుంచి వెళ్తున్నప్పుడు చాలా అలర్ట్గా ఉండాలి. మీకు ఈ విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, ఎందుకంటే ఒక సంఘటన జరిగింది. ఒకసారి ఆన్లైట్కి వెళ్ళి, మేము తాడేరు నుంచి ఆన్లైట్కి వెళ్ళి 1 గంట ప్రాంతంలోనికి మేము ఆ సమయంలో వస్తుంటే ఒక చిన్న పాత బండి, అది మాట్లాడితే ఆగిపోతుంది. ఆ బండి ఆగిపోతుంది. అయితే ఆ బండి మీద వస్తుంటే ఆవులు చాలా ఉంటాయండి అక్కడ. ఒక ఆవు, ప్రత్యేకంగా ఒక ఆవు ఉంది. ఆవు ఉన్నప్పుడు అది మామూలుగా ఉంది కదా, పడుకుంది కదా అని మేము మామూలుగా వస్తున్నాం. అయితే అప్పుడే అనుకుంటున్నాం, ఈ సమయంలో బండి ఆగిపోతే, అప్పటికే రాత్రి భయం మాట. శారద గారికి భయం కదా, బండి ఆగిపోతే పరిస్థితి ఏంటి, పెట్రోల్ లేకపోతే పరిస్థితి ఏంటి అనుకుంటూ వస్తున్న టయానికి ఆవు బాగానే ఉంది, సైలెంట్గానే ఉంది. మమ్మల్ని చూసింది అంతే, ఇంకా పరుగు పెట్టింది. అసలు ఎంత పరుగు పెట్టిందో, బండి ఎంత స్పీడ్ పెడదామన్నా దానికి రేజ్ అవ్వట్లేదు, ఇంకా అది స్లోగా ఉంది. దేవా, ఇప్పుడు బండిగా ఆగితే మా పరిస్థితి ఏంటని ఇంకా అసలు ఆ దేవుణ్ణి మరొకసారి మరింతగా స్తుతించుకుంటూ రావడం జరిగిందండి. అది ఎంత స్పీడ్గా పరిగెట్టిందో అప్పుడు ఊహించలేదు, ఆవు ఆ రీతిగా వస్తుందని ఊహించలేదు. నిజంగా అపాయం మనకు వచ్చేటప్పుడు మనం ఊహించాం. అందుకే మనం ఎవరికి అప్పగించుకోవాలంటే ఆ దేవునికి అప్పగించుకుంటే మనకు జరగబోయే అపాయాలు, కీడులన్నిటిని, ప్రతికూల పరిస్థితులన్నిటిని దేవుడు ఏం చేస్తాడంటండి? వాటిని బాగు చేస్తాడు, మెరుగుపరుస్తాడు, కృప చూపిస్తాడు. అయితే అలాగనే మొన్న ఇదే విధంగా వాసు అన్నయ్య అని తన భార్య కూడా మా ఇంటికి భీమవరం వచ్చి వెళ్తుంటే మధ్యాహ్నం 3 గంటల ప్రాంతాలకు మంచి ఎండలోని ఆవు అంటండి వీళ్ళని చూసి తరిమిందంటండి. అలా చాలా యాక్సిడెంట్ అయిందండి. ఆవు వచ్చి ఆ బండి మేంచి లాగి దూకిందంట, వాళ్ళ మేంచి అలా దూకింది, వెళ్తున్న బండి. అలా చాలా పెద్ద యాక్సిడెంట్ అయ్యింది. అంటే ఆవులు చూడండి, ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉంటాం. అందుకే ప్రతిదానికి ఏముండాలంటే, మానవుడికి ఏముండాలంటే జ్ఞానం ఉండాలి, వివేచన ఉండాలి. ఏముండాలంటే వివేచన ఉండాలి, బుద్ధి ఉండాలి. ఈ లేకుండా మనము ఈ జీవిత యాత్రలో జీవిస్తే గనక చాలా కష్టమని దేవుడి వాక్యం సెలవిస్తుంది. అందుకే ఇక్కడ అంటున్నాడు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు, ఏలయనగా యెహోవా మార్గములు చక్కని. అబ్బాబ్బా, ఈ మాట చదువుతుంటేనే కాలము నాకు ఎంత ఆనందం కలిగిందో. యెహోవా మార్గములు ఏంటంట? చక్కనివి. అబ్బా, ఈ మార్గములు మీరు పరిశీలించి చూడండి ఎంత చక్కగా ఉంటాయో. యెహోవా మార్గములు ఎంత చక్కగా ఉంటాయో, ఎంత నెమ్మదిగా ఉంటాయో చూడండి. ఎవరికైనా బాగోలేదు అని తెలిస్తే ఏమవుతాం? లక్ష్మి గారు చేసినట్లుగా ఏం చేస్తామండి? ప్రార్థన చేస్తాం. అది క్రైస్తవుడు బుద్ధి. ఏంటండి? క్రైస్తవ బుద్ధి, క్రైస్తవ లక్షణం, దేవుడు మనస్సు. అది ఇతరుల కొరకు చేయగలిగిన మనస్సు ఎవరిదండి? దేవుని మనస్సే కదా. ఇతరుల కొరకు చేయగలిగింది ఎవరండి? దేవుని మనస్సు. దేవుడు మన కొరకు ఏం పెట్టాడండి? ప్రాణం పెట్టాడు. ఆయన ఎవరి కొరకు చేశారు? మన అందరి కొరకు చేశారు. ఆ మనసు జగమెరిగిన సత్యం ఎక్కడైనా ఉందంటారా? ఎవరైనా చేయగలిగారంటారా?
దేవుళ్ళు అనబడిన వారు కోకోళ్ళలు ఉన్నాయి. ఎవరైనా చేశారా ఈ త్యాగాన్ని? మన దేవుడు ఒక్కరే చేశారు. అందుకని బుద్ధి కలిగిన వారు దీనిని గ్రహిస్తురు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. యెహోవా మార్గంలో ఏమైతండి? యెహోవా మార్గంలో చక్కని వెంట. ఈ మార్గంలో నడిస్తేనంట ఎంతో నెమ్మది. అందుకే మనం ప్రతిదినము ప్రార్థన చేయాలి. దేవా, నీ త్రావులో నన్ను నడిపించయ్యా. ఒకవేళ నాకు తెలియక ఒక్కరి త్రావులో నేను నడుస్తుంటే నన్ను మన్నించి క్షమించి నన్ను సరైన త్రావులో నువ్వు నడిపించయ్యా. నీ త్రావులో చక్కనివయ్యా, నీ త్రావులో నెమ్మది ఉందయ్యా, నీ త్రావులో ఎంతో ఆశీర్వాదం ఉందయ్యా, నీ త్రావులో ఎంతో కృప ఉందయ్యా. నన్ను నీ త్రావులోనే నడిపించు ప్రభువా. నేను నడవలేని బలహీనునినయ్యా. ఈ బలహీనమైన లోకంలో నేనున్నానయ్యా, నేను బలహీని. నీ బలమిచ్చి నన్ను నడిపించయ్యా. దేవా, నీ చక్కని త్రోవలో నన్ను నడిపించయ్యా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడైన యెహోవా మనల్ని ఏం చేస్తారండి? చక్కని త్రోవలో నడిపిస్తూ ఉంటాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, నీతిమంతులు దాన్ని అనుసరించి నడుచుకుందురు, కానీ తిరుగుబాటు చేయవారు దారికి అది అడ్డము గనుక వారి తొట్టు. నీతిమంతులు ఏం చేస్తారంటండి? నీతిమంతులు ఏ మార్గంలో నడుస్తారండి? దేవుని మార్గంలోనే నడుస్తారు. నీతిమంతులు ఏమైనా నడుస్తారు? దేవుని అయితే అవినీతి పరులు దాన్ని గ్రహించని వారు తిరుగుబాటు చేయు హృదయం కలిగిన వారు. ఏ బాటు అండి? తిరుగుబాటు అనేది మనం అనేక సార్లు ఎదురవుతూ ఉంటాయి కదండి. మన అందరి జీవితాల్లో ఏమవుతాయంటాయి? ఎదురవుతుంటాయి. బిడ్డలు ఏం చేస్తూ ఉంటారు? అలా ఎంత ప్రేమించినా ఏం చేస్తూ ఉంటారు? తిరుగుబాటు చేస్తుంటారు. చివరికి అంటారు ఒకే ఒక మాట, నువ్వు నాకు ఏం చేసావు తండ్రిని, నువ్వు నాకు ఏమి ఇచ్చావు. ఏమంటారు? ఏమి ఇచ్చావు. ఏం చేయాలి? తల్లిదండ్రులు ఏం చేయాలి? పిల్లల స్థానంలోంచి వచ్చిన వాళ్ళమే మనం కదా. ఇప్పుడు తల్లిదండ్రుల స్థానంలోనికి మనం వెళ్ళాం. ఏం చేయాలి? అయితే వారికి మంచి సంరక్షణ మనం చెయ్యాలి, వాళ్ళకి మంచి కాపుదలు అన్నీ ఇవ్వాలి. అందు ఇవ్వకుండా ఏ తల్లిదండ్రులు ఉండరుగా, ఇస్తారు కదా. అయితే బిడ్డలు అడిగే ప్రశ్న, నువ్వు నాకేం చేస్తావు అని అంటారు. ఏం చేసినా, ఎంత ఇచ్చినా ప్రతి ఒక్కళ్ళు అడిగేది అది. అయితే మనము కూడా పరమ తండ్రిని ఏమంటున్నామండి? ఆ ఏ పరిస్థితుల్లో దేవుడు మనకి ఏమి చేయలేదని మనం అనుకుంటాం. అది మంచిది కాదని ఆయనకి తెలుసు, ఆయన అందుకే చేయట్లేదు. కానీ మనం కూడా ఏం చేస్తామండి? ఏం చేసావయ్యా? నీ దగ్గరకు ఎప్పుడు ప్రతి ఆదివారం మానకుండా నీ సన్నిధికి వచ్చాను, నా కానుక నీకు ఇచ్చాను, నేను ఎంతో కష్టపడ్డాను, నువ్వు నాకు ఏం చేసావయ్యా అని అడుగుతాం. ఏం చేశాడు ఆయన? ఏం చేశాడు అనేది ఇప్పుడు మనకు తెలియదు. కానీ ఎప్పుడు తెలుస్తుందండి? నిత్యరాజ్యంలోనికి వెళ్ళాక దాని విలువ తెలుస్తుంది. ఆయన ఏం చేశారని అప్పుడు తెలుస్తుంది మనకి. అంతవరకు దానికి సంపూర్ణంగా మనం దాన్ని గ్రహించలేము, మన హృదయంలో జీర్ణించుకోలేము. ఆయన ఏం చేశారని అంతవరకే ఉంటాం. అంటే చేసినప్పుడు బాగానే ఉంటాము, చేయలేనప్పుడు ఇదే సిచ్యువేషన్ మనకు జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ బుద్ధిహీనులకు కూడా ఇలాగే తిరుగుబాటు చేయవారు ఎలా మనసు ఉంటుందంటండి? ఇదే మనసు ఉంటుంది. తిరుగుబాటు చేయవారు అందరూ ఏమవుతారంట? త్రొట్టిల్లిపోతారంట. చేసినప్పుడు ఒకలాగా ఉంటారు, చేయనప్పుడు. అయితే ఈ మాట ఎందుకు సెలవిస్తున్నారంటే 14వ అధ్యాయంలో మొదటి వచనంలో ఉంటుంది, ఇశ్రాయేలు నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము, మాటలు సిద్ధపరచుకుని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పినది ఏమనగా, మా పాపములన్నిటినీ పరిహరింపుము, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము. చాలండి. ఇక్కడ అంటున్నాడు, ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు ఎక్కడ తప్పిపోతూ వచ్చారండి? ఇశ్రాయేలు పాపంలో తప్పిపోతూ వచ్చినప్పుడండి దేవుడు అంటున్నాడు, పాపంలో నువ్వు కూలితివి గనుక. దేంట్లో కూలితివి? వారు మొదట విగ్రహారాధన చేసి ఏమైపోయారు? వాళ్ళు ఇశ్రాయేలు కూలిపోయారు. వారు అలా కూలిపోయారు. పాపము చేసి నీవు కూలితివి గనుక నీ దేవుడని యెహోవా తట్టు తిరుగు. ఒకవేళ ఏ అవిధేయతతో తప్పిపోయినా, ఏ విషయంలో తప్పిపోయినా మరలా ఎవరి తట్టు తిరగాలండి? మనం దేవుడైన యెహోవా తట్టు తిరగాలి. వెంటనే తిరగాలి. దేవుడు మాట్లాడని వెంటనే తిరగాలి. యెహోవా తట్టు తిరగాలి. ఇశ్రాయేలుకు అదే హెచ్చరణ. యెహోవా తట్టు తిరుగుము, మాటలు సిద్ధపరచుకుని యెహోవా యొద్దకు తిరుగు. ఏం సిద్ధపరచుకుని? ఏ మాటలు సిద్ధపరచుకోవాలి? నా జ్ఞానము కలిగిన మాటలు, దేవుని మాటలు సిద్ధపరచుకుని ఎవరి వైపు తిరగాలంటే యెహోవా తట్టుకు తిరగాలి. జ్ఞానము సంపాదించుకుని
జ్ఞాని అయిన యేసుక్రీస్తు మాటలు సంపాదించుకుని, వాక్యమైన జ్ఞానాన్ని మనం సంపాదించుకుని ఎవరి వైపుకు తిరగాలంటండి? యెహోవా తట్టుకు తిరగాలంటే. తిరిగి మీరు ఆయనతో చెప్పినది ఏమనగా, మా పాపములన్నిటినీ పరిహరింపు. ఏం చెప్పాలంట? ప్రతి దినము మనం ఈ మాట చెప్పాలి. ఏం చెప్పాలండి? మా పాపములన్నీ పరిహరింపు దేవా, మా పాపములన్నీ క్షమించు ప్రభువా అని అనాలంట. అంటే ఎడ్ల బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాం. ఎడ్లకు బదులుగా ఏమర్పిస్తాం? ఈ ఒక్క మాట నీ పెదవుతో, నీ హృదయాన్ని తెరిచి, నీ పెదవుతో యెహోవా మా పాపములు క్షమించు దేవా అని అడిగితే, ఎడ్లకు బదులుగా నీ పెదవులే ఆయనకు బలియాగం అర్పించినట్లు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఎంత గొప్ప దేవుడో కదండి, ఎంత ఉన్నతమైన దేవుడో. ఇంకా కొంచెం కిందకి వెళ్తే అంటాడు, ఆయన అంటండి స్నేహించే దేవుడు అంటండి. ఎవరంటండి? ఆయన స్నేహించే, నీతో నాతో స్నేహించాలని కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన స్నేహం కావాలని మీలో ఎవరికైనా ఆశ ఉందా? ఆయన కూడా ఆశపడుతున్నారు. ఏమంటున్నాడు? ఆయన నిన్ను స్నేహిస్తానంటున్నాడు. ఏమంటున్నాడండి? నీతో స్నేహం చేస్తానంటున్నాడు. ఆయన స్నేహం గనక మనము అనుభవిస్తే గనక ఈ లోకంలో ఏ స్నేహం మనకు అసలు ఉంటాయి, బంధాలు ఉంటాయి, స్నేహాలు ఉంటాయి. ఆయన స్నేహాన్ని మనం స్నేహించాలి, ఆయన స్నేహాన్ని మనం కోరుకోవాలి. ప్రభువు కోరుకుంటున్నాడు, నీతో నేను స్నేహిస్తాను అంటున్నాడు. మనం కూడా ఆయనతో స్నేహించే వారంగా ఉండాలి. ఎలా స్నేహించే వారంగా ఉండాలి? జ్ఞానము కలిగి, బుద్ధి కలిగి, వివేచన కలిగి ఆయన ఏం చేయాలంటండి? ఆయన్ని స్నేహించాలి. అయితే ఇలాంటి జ్ఞానమైన సంగతులు జ్ఞానులు ఏం చేస్తారంట? వివేచిస్తారంట. అయితే దైవ జ్ఞానం ఉన్నట్లుగా వేరే జ్ఞానం కూడా ఉందని మనం అనుకుంటున్న రీతిగా మొదటి కొరింథీ రాసిన పత్రిక ఇంకొక 5 నిమిషాలు నేను వాక్యాన్ని చెప్పి నేను ముగిస్తానండి. మొదటి కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలు చూడండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనముగాను, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఇందు విషయమై జ్ఞానులు జ్ఞానమును నాశనము చేతును, వివేకమును శూన్యపరుతును అని రాయబడి ఉన్నది. జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను, ఈ లోక జ్ఞానము దేవుడు వెరితనముగా చేసి ఉన్నాడు కదా. చాలండి. ఇక్కడ అంటున్నాడు కదా, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి ఎలా ఉందంట? వెరితనముగా ఉందంట. అవును, మన దేవుని సిలువ గూర్చిన వార్త నశించే వారికి ఎలా ఉందంటండి? అందుకే వారు అక్కడక్కడ ఏమవుతున్నారు? రేగుతున్నారు. అక్కడక్కడ ఏమవుతున్నారు? ఈ క్రైస్తవత్వాన్ని అణచాలనుకుంటున్నారు. వారికి ఎలా ఉంది ఈ వార్త? వెరితనంగా ఉంది. సిలువను గూర్చిన వార్త వెరితనం. ఏం ప్రకటిస్తున్నారు? క్రైస్తవ లోకం ఏం ప్రకటిస్తుంది? మీ కొరకు ప్రాణము పెట్టిన యేసునాథుని జ్ఞాపకం చేస్తున్నారు, పరిచయం చేస్తున్నారు. ఈ వార్త ఎలా ఉందంటే వారికి వెర్రితనంగా ఉందంట. అందుకే వారు రెచ్చిపోవడానికి కారణం, వారు ఏమైనా చేయటానికి కారణం అందుకే వెర్రితనముగా ఉన్నదని చెప్తూ, కానీ రక్షింపబడుచున్న మన దేవుడిని శక్తి. అబ్బాబ్బా, రక్షింపబడుతున్న వారికి ఏమై ఉన్నదంటని దేవుని శక్తి. ఆయన శక్తి అనుభవించిన వారికే, రక్షింపబడిన వారికే, ఆయన రుచి చూచిన వారికే తెలుస్తుంది దేవుని శక్తి. రక్షింపబడుతున్న మనందరికీ ఏమై ఉన్నదండి? దేవుని శక్తి అయినది. అందుకే ఇందుని విషయమై జ్ఞానులు జ్ఞానాన్ని నాశనము చేతును. ఏం చేస్తున్నాడండి? జ్ఞానులు జ్ఞానాన్ని ఏం చేస్తాడంటండి? ఆయనకి ఏదైనా సాధ్యమే, ఆయనకు ఏదైనా సాధ్యం. ఎంతమంది తిరుగుబాటు వారు చేసిన నాశనం చేసే దేవుడు ఆయనకి ఏదైనా సాధ్యమే. జ్ఞానాన్ని నాశనం చేతును, వివేకమును శూన్యపరుతును. ఏంటంటే ఏం చేస్తాడండి? ఇంకా వాళ్ళ జ్ఞానము, వాళ్ళ వివేకము, వాళ్ళ హృదయాన్ని ఏం చేస్తాడండి? శూన్యమే. వాళ్ళ జ్ఞానము ఆలోచిస్తే శూన్యమే. జ్ఞానం ఎక్కడుంది? ఈ గ్రంథంలో ఉంది, ఈ బైబిల్ గ్రంథంలో ఉంది, దేవుడి యందు ఉంది. జ్ఞానం ఎక్కడా లేదు. జ్ఞానం ఇచ్చేవాడు ఆయనే. జ్ఞానులు జ్ఞానాన్ని, వివేకము కలిగిన వారిని వాళ్ళని శూన్యపరుస్తున్నని సెలవిస్తూ ఇంకొక మాట అంటున్నాడు కదా, జ్ఞాని ఏమాయను,
శాస్త్రి మన దేవుడు అంటున్నాడు. ఏమంటున్నాడండి? జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను. అసలు దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎంత జ్ఞానం చూడండి. జ్ఞాని ఏమాయను ఎవరో తెలుసా? జ్ఞాని లూసిఫర్ కూడా ఎవరండి? గొప్ప జ్ఞాని. ఆయన కూడా గొప్ప జ్ఞాని. అతను కూడా అంత జ్ఞాని గల లూసిఫరు గర్వించాడు. ఏం చేశాడండి? అందుకే మన జీవితాల్లో, మన హృదయాల్లో గర్వం అనేది అస్సలు ఉండకూడదు. ఏ విషయంలో గర్వం ఉండకూడదు. నువ్వు ఎంత హృదయంలో పైకి నువ్వు గర్వంగా ఉన్న హృదయంలో ఏముండాలంటండి? దీన మనస్సు ఉండాలి. ఏ మనస్సు ఉండాలి? దీన మనస్సు ఉండాలి. దేవునికి ఇష్టమైన హృదయం. అందుకే ఆ జ్ఞానిని ఏం చేశాడంటండి? దేవుడు అంటున్నాడు, జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను. ఎవరంటండి? ఈ లోకపు తర్కవాది. ఎవరండి? అపవాది. వాడే తర్కిస్తూ ఉంటాడు. వివాదాలంటే వాడికి ఇష్టం, గొడవలంటే చెవు కోసుకుంటాడు, వాడికి ఇష్టం. అందుకే దేవుడు అంటున్నాడు, తర్కవాది ఏమాయను. ఏమంటున్నాడండి? ఏమాయను అని చెప్తూ ఈ లోక జ్ఞానము దేవుడికి వెర్రితనంగా చేసి ఉన్నాడు కదా. ఏంటండి? ఈ లోక జ్ఞానం ఎలా ఉందంట? దేవుడికి వెర్రిగా ఉందంట. దేవునికి వెర్రిగా. ఒక గొప్ప అనుభవం కలిగిన వ్యక్తితో ఏమీ తెలియని సామాన్యమైన చిన్న వ్యక్తి మాట్లాడుతూ ఉంటే ఆ వ్యక్తి ఏమనుకుంటాడు? మనసులో ఏమనుకుంటాడు? ఈ మాటలేంటి ఇంత తింగరగా ఉన్నాయి, సరే ఇతనితో మాట్లాడే టైం వేస్ట్ అని అనుకుంటాడు కదా. అలాగనే అపవాది జ్ఞానం అంట దేవుని దృష్టిలో ఎలా ఉందంట? వెర్రివాడుగా ఉందంట. వెర్రివాడు. అది ఎంతో జ్ఞానంతో ఈ లోకాన్ని కట్టుకున్నాడు. చాలా జ్ఞానంతో ఈ లోకాన్ని అంతటినీ కట్టాడు. ఎవరు? అపవాది కట్టాడు. కానీ దేవునికి ఎలా ఉంది? అది వెర్రిగా ఉంది. దీన్ని ఏం చేస్తాడు? వాడిని ఈ లోకాన్ని ఏం చేస్తాడు? ఆయన కాల్చివేస్తాడు. యుగాలు కాలుతూనే ఉంటుంది. దేవుని దృష్టికి వెర్రితనంగా ఉంది. ఈ లోక జ్ఞాని దేవుని దృష్టికి ఎలా ఉందంట? వెర్రితనంగా ఉన్నది కదా. దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుగకుండినందున సువార్త ప్రకటన ఈ వెర్రితనము చేత నమ్ముని వారిని రక్షించుట దేవుని దయా సంకల్పమాయను. దేవుని దయాపూర్వక సంకల్పమాయను. దేవుడు ఏం చేస్తున్నాడండి? ఆయన దయా సంకల్పం ప్రకారంగా మనల్ని ఏం చేసి ఉన్నాడు? రక్షించుకుని ఉన్నాడు. కేవలము మీనా మంచి కాదు, మన పెద్దలు చేసిన పుణ్యకార్యాల వల్ల కాదు మనం రక్షింపబడింది. దేని వల్ల రక్షింపబడి? ఆయన దయాపూర్వకమైన సంకల్పం చొప్పునే మనం ఏమై ఉన్నామండి? రక్షింపబడి ఉన్నాం. కేవలం అదే రక్షింపబడి ఉన్నాం. అందుకనే దైవ జ్ఞానానితో పాటు ఇంకో జ్ఞానం, పనికిరాని జ్ఞానం కూడా, దెయ్యపు జ్ఞానం కూడా ఉంది. అందుకే ఏం సంపాదించుకోవాలండి? దేవుని జ్ఞానాన్ని మనం దేవుని జ్ఞానాన్ని మనం కోరుకోవాలి. అది ఎక్కడ ఉంటుందంటే ఆయన దగ్గరే మనకు దొరుకుతుంది. అది ఎక్కడ ఉంటుందంటే మొదటగా మనం చదువుకున్న దాన్ని బట్టి విని పాండిత్యముని ఏం చేసుకుంటాడంట? వృద్ధి చేసుకుంటాడు. అంటే దేవుని మాటలు వింటే దేవుని జ్ఞానాన్ని మనం ఏం చేసుకుంటాం? వృద్ధి చేసుకుంటాం. వివేకంగా నడవగలుగుతాం, వివేకంగా జీవించగలుగుతాం. మరి కొద్ది మాటలే మన హృదయాల్లో అర్థమైనవి అని, మన హృదయాల్లో ప్రభు వినిపింపచేస్తాడని ఆశిస్తూ ఈ మాటలను ముగిస్తున్నానండి. ఎంతో దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మోకరించినట్లయితే మిగతా వాక్యం మళ్ళా వారం కంటిన్యూ చేద్దామండి. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా కొద్ది క్షణంలో ఈ స్థలంను మనం విడిచిపెడతాం. పవిత్రమైన దేవుడు సంచరించే, దేవుడు ఆదరించే స్థలము, దేవుడు నిన్ను కాపాడే స్థలము మనం విడిచిపెడతాం. ఒకసారి మన మనసు ఆయన వైపుకు వెళ్దామా? మన ఆలోచన ఆయన వైపు పెట్టుకుందామా? ప్రభువా, నువ్వు గొప్పవాడువయ్యా, నువ్వు శక్తిమంతుడువయ్యా, నువ్వు ప్రేమ కలిగిన వాడవయ్యా. అవునయ్యా, నీ దయా సంకల్పము చొప్పునే నన్ను రక్షించుకున్నావు. నీకు వందనాలయ్యా, నీ పాదపద్మములకు వందనాలు తండ్రి. నీ దయ లేకపోతే నాకు రక్షణ లేదు కదయ్యా.
నీ సంకల్పంలో నేను ఉండకపోతే ప్రభా, నన్ను ఎరిగి ఉండకపోతే నేను నశించిపోయేవాడును కదా ప్రభా. నీ దయా సంకల్పము చొప్పున నన్ను రక్షించుకున్నందుకు నీకు వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో పశ్చాత్తాప హృదయంతో అయ్యా నీవు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో మరి జ్ఞానము గలవాడే ఉండమని సెలవిస్తున్నావు ప్రభా. ఈ లోకంలో 2 జ్ఞానములు ఉన్నాయి నువ్వు సెలవిస్తున్నావు. దైవ జ్ఞానము చాలా ప్రతి వ్యక్తికి కావాలి అయ్యా. నువ్వు జ్ఞాని అయిన దేవుడు ప్రభా. నువ్వు మా జీవితాల్లో ఉంటే చాలు ప్రభా. నువ్వు మాకు రండి ప్రభా, మాకు అనుగ్రహించండి ప్రభా. నువ్వు మాతో ఉండండి ప్రభా. నువ్వు స్నేహిస్తానని సెలవిచ్చావు. హోషేయ గ్రంథంలో ఇశ్రాయేలుతో స్నేహిస్తానని మాట్లాడుతున్నావు. స్నేహితుడా, నువ్వు మాతో స్నేహించయ్యా. అయ్యా ఈ ఎడారిలో మాతో స్నేహించు ప్రభా. అయ్యా ప్రభా, ఎండమావిన మా జీవితాలకు ప్రభా నీ స్నేహం మాకు కావాలి నాయన. మమ్మల్ని స్నేహించు, మమ్మల్ని పదిలపరచు, పవిత్రపరచు ప్రభాని. ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా వినయ మనసుతో ప్రార్థన చేసుకుందాం. మన మధ్యన తల్లి చిన్న ప్రార్థన చేసి నడిపిస్తారు. మనందరం లేచి నిలబడి దేవుని కానుకలు సమర్పించుకుందాం అండి. అందరం కూర్చుందాం అండి, కూర్చుందాం. మరి ఒక ప్రకటన మన దగ్గరకు వచ్చింది. మీటింగ్కి ఆహ్వానించబడ్డాము. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నందుదురు. యెహోవా నిస్సి ప్రార్థనా మందిరం అభిషేక ఆరాధన పండుగలండి. 12, 13, 14, 15 తారీఖు 4 దినాలు ప్రతిరోజు సాయంకాలం 6 గంటలకు తాడేరు రోడ్డు, నిస్సీ నగరం, షాలేం రాజు గారండి వర్తమానికులు. దైవ వర్తమానికులు పాస్టర్ రాజు హేబెల్ గారు హైదరాబాద్ నుంచి వస్తున్నారు. మరి ఈ ప్రకటన మీరు విని ఈ తారీఖుల్లో ప్రార్థనకు వెళ్ళవలసిందిగా మనవి చేస్తున్నాండి. ఈ పాంప్లెంట్లు కూడా ప్రతి ఒక్కరు తీసుకెళ్ళండి. అలాగే తిరిగి ఆదివారం ఆరాధన 11 గంటలకు, శుక్రవారం ఉపవాస కూడిక 12 గంటలకు, సాయంకాలం సండే స్కూల్ 5 గంటలకు. ఇవన్నీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. చివరి ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, మహాగణుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడా, నీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామానికి వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. గడిచిన నాయన ప్రభు, నా పరిశుద్ధ దినము నుంచి నా ప్రభు పరిశుద్ధ దినం వరకు మీరు మమ్మల్ని కాచి కాపాడినందుకే, సంరక్షించినందుకే మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఉదయకాలము మొదటి ప్రార్థన నుండి చివరి ప్రార్థన వరకు నువ్వు సహాయపడుతూ వచ్చినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా, నిన్ను అనేక రీతిలుగా మేము స్తుతిస్తూ, నిన్ను ఆరాధిస్తూ, నిన్ను గణపరుస్తూ, నీ మాటలు వింటూ నిన్ను హెచ్చిస్తూ వచ్చాము తండ్రి. నీకు స్తోత్రాలు అయ్యా. బిడ్డలు ఇచ్చిన సాక్ష్యాలను బట్టి కూడా నీకు మహిమ చెల్లించుకుంటున్నాం. వారి జీవితంలో అనేక మంది జీవితంలో నువ్వు చేసిన కార్యాలు బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఇంకనూ ఈ సహవాసంలో అనేక కార్యాలు చేయబోతున్నందుకు కూడా నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా. ఇంతవరకు మీరు నాతో మాతో మాట్లాడుతూ వచ్చారు ప్రభా. జ్ఞానము కలిగి ఉండమని సెలవిస్తున్నావు ప్రభా. నాయన మరి నాయన ఈ లోకైనా యాత్రలో ప్రభా అనేకమైన ప్రతికూల పరిస్థితుల్లో ప్రభా దైవ జ్ఞానం అవసరమని మీరు మాతో సూటిగా మాట్లాడుతూ వచ్చారు. నీ దైవ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. జ్ఞానము నీవై ఉన్నావు ప్రభా. అవును నాయన, నీవు తప్ప ఏది జ్ఞానము కాదు ప్రభా. నువ్వు జ్ఞానమై ఉన్న దేవుడు, నువ్వు వెలుగై ఉన్న దేవుడు ప్రభా. నీ జ్ఞానాన్ని మాకు దయచేయండి. జ్ఞానము ప్రభా నాయన పాండిత్యము వినే కొలది నాయన ప్రభు వృద్ధిపరుచుకుందును. వివేకము కలిగి ఉండిన నీ వాక్యం సెలవిచ్చినట్లుగా నీ మాటలు వినిన నాయన ప్రభు మాకు తండ్రి నాయన ఇంకనూ జ్ఞానాన్ని వృద్ధిపరుచుకుని వివేకంతో నడుచుకుంటామని నువ్వు సెలవిచ్చావు ప్రభా. అయ్యా ఇదిగో మరి నాయన మాతో మాట్లాడిన గొప్ప దేవానికి స్తోత్రాలు ప్రభా. మాతో నైనా మాట్లాడినందుకు నీకు వందనాలు అయ్యా. ఇదిగో మరి సిలువని కూర్చున్న నైనా వార్త నైనా ప్రభు నశించుచున్న వారికి వెర్రితనముగా ఉన్నది, రక్షింపబడుతున్న మాకు దేవుని శక్తి అయి ఉన్నది ప్రభా. నీ శక్తితో నైనా మేము నిన్ను గణపరుస్తున్నాం తండ్రి. అయ్యా, నశించే వారికి వెర్రితనముగా ఉంది, వారికి నైనా వారి దాంట్లో నుండి రావటానికి, వారు కూడా నీ శక్తిని తెలుసుకోవటానికి ఆ జ్ఞానాన్ని వారికి ప్రసాదించమని, వారిని కూడా రక్షించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయము చేయండి ప్రభా. నువ్వు మాతో స్నేహించే దేవుడు, మాతో స్నేహించండి ప్రభా. మాతో మీరు రండి, మాతో ఉండండి ప్రభా. నీకు స్తుతులు చెల్లిస్తున్నా. వచ్చిన నీ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. వారిని బలపరచండి. ఈ వారమంతా కాపుదల దయచేయండి. మంచిగా వారిని దీవించి ఆశీర్వదించండి. వారి అవసరతలు
తీర్చండి, వారిని కాపాడండి ప్రభా. వారి కష్టాజితంలో తీసుకొచ్చి నీకు అర్పించిన అర్పణలన్నిటినీ మీరు అంగీకరించమని, వారిని సమృద్ధిగా దీవించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి. అలాగే తండ్రి, ఇదిగో మరి నైనా గుంటూరులో జరుగుతున్న ప్రభావసన్న మినిస్ట్రీ అయా ప్రార్థన సహవాసాన్ని కూడికలు మీరు జ్ఞాపకం చేసుకోండి. జయకరంగా గుంటూరులో మీరు నాయన గోరంట్లో మీరు జరిగించండి స్వామి నాయన. ఇంకా గుంటూరులో శాలేం రాజు మినిస్ట్రీలో జరుగుతున్న కూడికలు కూడా జయకరంగా జరిపించండి. ఇవన్నిటికి అడ్డులు ఆటంకములు లేకుండా అయా అపవాది వేస్తున్న బాణములు విరిచి తండ్రి నాయన నీ పరిశుద్ధాత్మ నాయన కాపుదల దయచేసి ప్రభా అగ్ని ప్రాకారముల నుంచి దేవదూతలు కంచి ఉంచమని ప్రతి మీటింగు నీ నామ మహిమార్థంగా జరిగించి అనేకమైన నూతన ఆత్మ రక్షింపబడటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. తాడేరులో జరుగుతున్న మీటింగ్లు కూడా జయకరంగా మీరు జరిగించండి. కొడుకు చుట్టూని కంచి మీ కాపుదల ఉంచి నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇలా నీ నామాన్ని మహిమపరుస్తున్నానైనా సభలు జరుగుతున్న ప్రతి చోట మీ కంచి ఉంచండి ప్రభా. సహాయం చేయండి. అలాగే ప్రతి నైనా బలహీనలు ముట్టుకొని బలపరచండి అయ్యా. మా దగ్గరకు మీరు నడిపించిన ప్రార్థనా అవసరాలు ప్రార్థిస్తున్నాం తండ్రి. వారికి నైనా మంచి స్వస్థత ఇవ్వండి. ఇదిగో నైనా ఈశ్వరరావుని జ్ఞాపకం చేసుకోండి. ఆ కుమారుని స్వస్థపరచండి. కుమారుడి కొరకు ప్రార్థన చేయమని మమ్మల్ని నైనా ప్రభా బ్రతిమాలారు ప్రభా. ప్రార్థిస్తున్నాం. నీవు మాత్రమే కార్యము చేయగలదు. ఆ బిడ్డను స్వస్థపరచండి తండ్రి. కృప చూపించండి ప్రభా. అలాగే లక్ష్మి గారు చెప్పిన కుమార్తెని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ కుమార్తెని శీఘ్రముగా స్వస్థపరచండి. తను నిలబడి తన ఆహారం తీసుకుని తనకు మంచి ఆరోగ్యము పొందుకుని కృప దయచేయండి ప్రభా. తిరిగి ఆ కుటుంబం అంతా రక్షింపబడాలి. భయంకరమైన విగ్రహారాధన నుంచి రక్షింపబడాలి ప్రభా. అయా సహాయం చేయండి తండ్రి. నీ కృప చూపించండి. ఎందరికో స్వస్థతనిచ్చిన దేవుడు ప్రభా. ఇచ్చిన వారందరిని బట్టి నీకు మహిమ చెల్లిస్తున్నాను. ఇవ్వబోతున్న వారిని బట్టి నీకు మహిమ చెల్లిస్తున్నాను ప్రభా. మీరు జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. బలముతో, శక్తితో, ఆనందముతో, ఐశ్వర్యంతో మీరు నింపి నడిపించి వారిని పంపించండి. ఈ కూడికి ఆరాధన అంతయు కూడా తండ్రి అయా ఆత్మదేవాన్ని ఉండి నడిపించుకున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ మిగిలిన సమయాలను నైనా మిగిలిన దినాలు కూడా నీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభా. జరగబోతున్న సండే స్కూల్ జయకరంగా జరిపించండి. బిడ్డలు అనేకమైన పసిబిడ్డలు మీ సన్నిధికి నడిపించండి ప్రభా. శుక్రవారం ఉపవాస కుడికలో మీరు తోడుగా ఉండండి. ఉపవాస ప్రార్థనలో ఏదైతే ప్రార్థిస్తున్నామో అనేక కార్యాలు మీరు చేస్తున్నారు. అందుకు మీకు వందనాలు ప్రభా. ఇంకనూ నమ్మకంగా ప్రార్థించే బిడ్డలుగా మమ్మల్ని చేయండి. అనేక సమస్యలు మా దగ్గరకు నడిపించండి ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లి. అనేక నూతన ఆత్మలు కూడా మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. తిరిగి ఆదివారం కలుసుకునేంత వరకు నీ కృప మాకు తోడుండి నడిపించమని స్తుతించి ప్రార్థించి మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనకు మన కుటుంబాలకు సార్వత్రిక సంఘమునకు ఇప్పుడు ఎల్లనప్పుడు ఎల్లప్పుడు సదాకాలము దేవుడు తోడైండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే యేసు రక్తమే జయం. ప్రవేశ రక్తము సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలమ్మా. అందరికీ వందనాలు. మీ అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.